రకరకాల క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్లు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎంత ఫాస్ట్గా ఉత్పత్తి అయ్యే దాన్ని బట్టి మనం రకరకాల పేర్లు చెప్తాం. దీంట్లో సాధారణంగా మనకి వినిపించేది బ్లడ్ క్యాన్సర్ అనగానే మీరు భయపడాల్సింది అంటే ఎక్యూట్ ల్యూకీమియా, అంటే అది ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనిషి మంచిగానే ఉంటారు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, సడన్గా ఒక 2 weeks ఫీవర్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు. బ్లడ్ టెస్ట్లో ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉంటాయి. దెన్ మనిషి చుట్టానికి మంచిగానే ఉన్నారు, ఏదో ఫీవర్ అని చేస్తున్నారు కదా, దెన్ యూసే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఒక 3 weeks 3 months బ్యాక్ బాగానే ఉంటారు, కంప్లీట్గా బాగానే ఉంటుంది. ఈ క్యాన్సర్ అనేది ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నది అనే దాన్ని బట్టి ఎక్యూట్ ల్యూకీమియా అంటాం. ఇంకొక దాని పేరు క్రానిక్ ల్యూకీమియా, అంటే ఇది కొంచెం టైం పడుతుంది, దీర్ఘకాలికంగా వస్తుంది. అది 1 సంవత్సరం స్లోగా పెరిగి ఎక్కువ అవుతుంది. అలా స్లోగా వచ్చేదానికి ట్రీట్మెంట్ కూడా కొంచెం డిలే అయినా పర్వాలేదు, బట్ ఎక్యూట్గా వచ్చే వాటికి తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.